వీళ్ళిద్దరూ నా చెల్లెళ్ళు, శ్రావణి, సంధ్య. వీళ్ళకి మంచి సంబంధాలు చూడండి. అమ్మాయిలిద్దరూ చక్కగా ఉన్నారు. చకచక మంచి సంబంధాలు చూసేస్తా. పంతులు గారు, వీళ్ళిద్దరూ నా తమ్ముళ్ళు. ఆ, చదువులో, గుణంలో, అందంలోనూ, క్రమశిక్షణలోనూ అన్నిట్లోనూ నెంబర్ 1. రేపు వీళ్ళకొచ్చే అమ్మాయిలు కూడా అన్నిట్లోనూ నెంబర్ 1 అయి ఉండాలి. అబ్బాయిలిద్దరూ బేసిక్గా ఉన్నారు, బుద్ధిమంతులు అంటున్నారు. అలాగే మంచి అమ్మాయిని సెట్ చేస్తాను. ఒక్క నిమిషం. అమ్మా, మీ చెల్లెళ్ళిద్దరికి సంబంధాలు చూడాలి. అయ్యా, మీ తమ్ముళ్ళకి సంబంధాలు చూడాలి. మీ ఇద్దరికి కూడా ఇంకా పెళ్ళైనట్టు లేదు. మీ పేర్లలాగే మీరు కూడా జంటైపోతే అప్పుడు మీ ఇద్దరికి, మీ తమ్ముళ్లతో తన చెల్లెళ్ళకి, తన చెల్లెళ్లతో మీ తమ్ముళ్ళకి 3 వివాహాలు ఒకే వేదిక మీద ఒకేసారి జరిపించేసి ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టేస్తారు. ఏమంటారు? నో 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 నో. మూడు లోకాలు పిక్కటిల్లేలా అలా అరిచారేంటి? మా పెళ్లి సంగతి పక్కన పెట్టండి. వాళ్ళకి నా చెల్లెలనిచ్చి చచ్చినా పెళ్లి చేయను. మీరేంటిచ్చేది బోడి? మీరు నా కాళ్ళ వేళ్ల పడ్డా కూడా మీ చెల్లెలకు మా తమ్ముడునివ్వను. నేనెందుకు కళ్ళ వెళ్ళపడతాను? అవునులేండి, నోరేసుకుని పడమంటే పడతారు ఇలాగా. శంకర్ గారు, నా చెల్లెలకి సంబంధాలు చూస్తుంటే మధ్యలో మీకేంటి ప్రాబ్లం? నా తమ్ముళ్ళకి సంబంధాలు చూస్తే మీకేంటి ప్రాబ్లం? అసలు మీరు ఆపండి, ఆపండి, ఆపండి. ఇప్పుడు నాకు ఒక విషయం పూర్తిగా అర్థమైంది. ఏమర్థమైంది? వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుందని అర్థమైంది. పోన్లే, ఎప్పటికైనా నీకు క్లారిటీ వచ్చింది. చూడండమ్మా, మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి. అయ్యా శంకరా, మీ తమ్ముళ్ళకి ఎలాంటి అమ్మాయిలు కావాలి? ఇంతసేపటికి నువ్వు ఒక మంచి ప్రశ్న అడిగావు. ప్రశ్న చిన్నగా ఉంటది, సమాధానం చాలా పెద్దగా ఉంటది. నోట్ చేసుకో. మా చిన్నోడికి బాగా హైట్ ఉన్న అమ్మాయి కావాలి. పేరు మాత్రం ఎస్ తో అస్సలు స్టార్ట్ అవ్వకూడదు. అనయ్య,